కోశాధికారి. ఎవరంటే అతను కోశాధికారి. ఎంత గొప్ప ధన్యత ఇస్తున్నాడు చూడండి. సంఘ పరిచర్యలో, సంఘాన్ని క్షేమకరంగా నడిపించడంలో వచ్చే కానుకలను గురించి చక్కగా ఎవరికి ఎలా ఉపయోగించాలో, సంఘములో ఎలా కానుకలను ఉపయోగించాలనో వాటి మీద ఒక అధికారం కలిగిన వానిగా ఇచ్చాడు. సంఘానికి ఏ విధంగా అవసరం ఉంటున్నాయో సువార్త పని నిమిత్తం కొరకు, సేవల కొరకు, సంఘములో అనారోగ్యములతో బాధపడుతున్న వారికి, సంఘములో పేదలకి, లేకపోతే ఇబ్బందికరంగా ఉన్నవారికి, వాటిని అనుకూలమైన సందర్భాన్ని బట్టి వారికి తగినట్లుగా ఇవ్వడానికి, ఒక మంచి పరిచయం చేయడానికి అతనికి అనుగ్రహిస్తే దానిని పోగొట్టుకుంటున్నాడు. దొంగలిగా మార్చబడ్డాడు. దొంగగా మార్చబడ్డాడు. అతను కలిగినది చూడండి, ఇచ్చే దేవుడు ఎంత ఆధిక్యత ఇస్తూ ఉంటే దానిని పోగొట్టుకుంటున్నాడు. నేటి జీవితం కూడా, మన విశ్వాస జీవితం కూడా అలాగనే ఉంటుంది. విశ్వాసులమైన మనం కూడా డబ్బు కొరకు మన విశ్వాసాన్ని నష్టపరుచుకుంటున్నాం. చేయవలసిన పనిని చేయలేకపోతున్నాం. ఇచ్చిన పనిని నమ్మకంగా చేయలేకపోతున్నాం. అందుకే సమస్యలు, అందుకే ఇబ్బందులు, అందుకే స్థిరమైన మనసు లేక, స్థిరత్వము లేక, దేవుని పట్ల మనసు లేక, దేవుని కార్యాల పట్ల మనసు లేక, దేవుని గురించి తెలుసుకోలేక, దేవుని ప్రణాళికను ఎరగలేక, దేవుని భవిష్యత్తు జ్ఞానమును పట్ల గురి గమ్యము లేకోకుండా మన జీవితాలను మనమే నష్టపరుచుకుంటున్నాం. కేవలం అతను 3 సంవత్సరాలు మాత్రమే ప్రభుతో ఉంటున్నాడు. 3 సంవత్సరాల్లో తన జీవితాన్ని లెక్క సరిచూశాడు. ఎంత మంచి శిష్యరికం నేర్చుకునేవాడుగా, రెండోది కోశాధికారిగా, మూడోది నమ్మక ద్రోహిగా మనం చూస్తున్నాం. మనం అంతలోనే అదే నష్టపోయినాం అనుకుంటున్నాం. అది కాదు, ఆత్మ సంబంధమైనవి నష్టపోతున్నాడు. ఇవి శరీర సంబంధంగా బాహ్యముగా కనపడే వాటిని మాత్రమే నష్టపోయినట్లుగా దేవుడు తెలియజేస్తున్నాడు. మనం కూడా ఇలాగనే గురి కలిగి నష్టపోతున్నాము, కానీ ఆత్మ సంబంధమైన వాటిని కూడా మనము నష్టపోతున్నాం.